గురించి మనందరికీ తెలుసు. కానీ కొత్తగా డే చికెట్ అనే కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు కిల్ బిల్ విశ్వ along with his team. So let's welcome them. तो गुच्ची गुच्ची चंपके मेरे గుండెల్ని పుల్ల చేసి జారకే మేరే నీ మొహం అంట అసలు వచ్చే పాటకి నీ దిక్కుమాలి డాన్స్ కి సింక్ ఏమన్నా ఇందిరా? ఇదిగో స్టెప్పులు వేసానా లేదా అన్నది ఇంపార్టెంట్, సింక్ అయిందా లేదా కాదు నాన్న. నువ్వు ఆగు. నాగబాబు గారు, రోజా గారు, నా పెళ్ళండి, మీరు తప్పకుండా రావాలి. ఒరే వెధవా, వాళ్ళు ఇటున్నారు రా. రష్మి, నువ్వు తప్పకుండా రావాలి. ఒరే రేష్మి అటుందిరా. ఏదో ఒకటి కరెక్ట్ గా చెప్పిసావు. ఇదండి వీడి ప్రాబ్లం. ఎవరికైనా రాత్రిళ్ళు కనపడకపోతే రే చీకటి అంటారు. మా దరిద్రుడికి పగలు కనపడి చావు. దీనికి ఏదో పేరు పెట్టాడు. ఏమిట్రా పేరు? పే చీకటి. ఏమిటదే? పే చీకటి. పే చీకట. సరిపోయింది. ఈ వ్యధవకి పేరు పెట్టడమే నేను తప్పు అనుకుంటే ఆ రోగానికి కూడా వీడు పేరు పెట్టాడు ఈ దరిద్రుడు. సరే గాని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానన్నావు, కళ్ళు గురించి చూపించుకుంటా అన్నావు, ఏమైంది? అరే 15 రోజులు ఓపిక పట్టమన్నాడు. వచ్చేస్తాయా? కాదు, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది అన్నాడు. అన్న తండ్రిగా నా బాధ్యతలు నిర్వర్తించుకోవాలి కాబట్టి 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు. అందుకని వీడికి పెళ్లి చూపులు లేకుండా డైరెక్ట్ గా పెళ్లి ఏర్పాటు చేసేసాను. బావగారు, రే ఆడపెళ్లి వారు వస్తున్నట్టున్నారు, జాగ్రత్త. ఏంట్రా బొమ్మరిది? మొహం అండి, ఆయన బామ్మరిది కాదురా, మీ మామగారు. ఏంటి బాబు గారు, ముహూర్తానికి ముందుగానే వచ్చేసారే? అయ్యా, మీకు ఏర్పాటు చేయమని ముందు చెప్పామనుకోండి భయంకరంగా ఏర్పాట్లు చేసేస్తారు. ఏమైనా నాకు అలా చెప్పి రావడం ఇష్టం లేదు. నాకు సింపుల్ సిటీ అంటే చాలా ఇష్టం. నాకు హైటెక్ సిటీ అంటే చాలా ఇష్టం బాబు గారు. మీ ముసలి ముచ్చట్లు ఆపేసి నా ముచ్చట గురించి ఆలోచించండి. అబ్బాయి చూపులకు చూడడానికి మహేష్ బాబులో ఉన్నాడు. అవునండి, పెళ్లి అయిన తర్వాత తెలుస్తుంది. కళ్ళు చిదంబరం కూడా. అబ్బా, అంటే నాలో హీరో క్వాలిటీసే కాదు కమెడియన్ క్వాలిటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు. ఏనా? అదేంటి బాబు గారు, మనం ఎక్కడ ఉంటే అల్లుడు అటు చూస్తున్నాడు ఏంటి? తప్పేమిటండి? మహేష్ బాబు ఏమని చెప్పాడు? కళ్ళు ఉన్నాడు ముందే చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తా అన్నాడు. మన వాడు ఆ టైప్ అనమాట. అల్లుడు గారు, మీరు అలా వెళ్ళి కూర్చోండి. బాబు గారు, మనం అలా వెళ్ళి పెళ్లి పని చూద్దాం పదండి. ఏ పనులు చూడక్కర్లేదు నాన్న, నువ్వు ఇక్కడ ఉండలేదు, నేను పెళ్లి చేసుకోను. ఏంటి మళ్ళీ చిన్నపిల్లల మారం చేస్తున్నాడు? ఏమీ లేదండి, వాడిని చిన్నప్పటి నుండి వేలు పట్టుకుని నడిపించాను. ఆ అలవాటు అయిపోయి వాడికి పక్కన నేను లేకపోతే పెళ్లి చేసుకోడు. కావాలంటే వాడి వేలు చూడండి, చూపించు నాన్న. అదిగో చూసారా, పట్టుకుని ఎంత పొడుగు సాగిపోయిందో. సరే గాని పెళ్లి కూతుర్ని పిలిపించండి. ఆలస్యం దేనికి? అలాగే ఏవో అమ్మాయిని తీసుకొని రా. బావగారు, అల్లుడు గారేంది అలా తలదించుకుని కూర్చున్నాడు? మా అబ్బాయి ఆడపిల్లల్ని తలెత్తి చూడు. ఏమిత్తి చూస్తాడు? ఏదో ఎత్తి చూస్తాను. ఇప్పుడు పెళ్లి కానివ్వండి. దండలు వేసుకోండి. నాకు కాదురా, అటుపక్కయిరా. ఆ మంగళసూత్రం తీసుకొని వచ్చి అమ్మాయి మెళ్ళ కట్టు. బాగుందండి. ఇప్పుడు పెళ్లి కార్యక్రమంలో ఆగ్రా కట్టాం. మీ మామగారి ఒళ్ళో బిందె పెడతాను, ఆ బిందెల నుంచి ఉంగరం మీరు తీయాలి. అలాగే. ఏమైంది? నాన్న, అవునరా, నువ్వు బిందులో చేయబెట్టకపోయి సందులో చేయబెట్టావు. ఉంగరం పట్టుకోనంటే ఉంగరాలు తిప్పుతావంటరా దరిద్రుడా. బిందులో పెట్టు చెయ్య. నువ్వు కూడా పెట్టమ్మా. కార్యక్రమం సజావుగా సాగింది. ఇంక తదుపరి కార్యక్రమంలో మీరు చేసుకోండి. నా సంభావన ఇస్తే నేను బయలుదేరతా. ఆ సంభావన ఏదో నేను ఇస్తాను, వెనక్కి రండి. ఏమిట్రా పిచ్చి గంతులు వేస్తున్నావు? రాత్రి చాలా చక్కగా సూపరు. అటెక్కడికి వెళ్ళిపోతున్నావు? నైట్ అంతా మీకోసం రూమ్ లో వెయిట్ చేశాను, మీరు రాలేదండి. అమ్మాయి పనమ్మాయి రాత్రి అంతా అలసిపోయి నిద్రపోతుందంట. ఈ రోజు పనిలోకి రాదంట. పనంతా నువ్వే చేసుకో.
ఏమోయ్ ఎవరో వచ్చినట్టున్నారు చూడు. మీరు అక్కడే ఉన్నారు కదా, నా కిచెన్ లో చాలా పనులు ఉన్నాయి, మీరే తీయొచ్చుగా. నీకు పనులున్నా పైకి పోవాల్సి వచ్చినా నువ్వే వచ్చి డోర్ తీయాలి, వచ్చి తీ. ఏమండి నాన్న వచ్చారండి. నాన్న వచ్చాడా? నాన్న ఏమండి ఆ. వచ్చింది మీ నాన్న కాదండి, మా అమ్మ నాన్న. ఇప్పుడు ఓ పోలీస్ అందరికి పోలీస్ అయినప్పుడు, ఒక డాక్టర్ అందరికి డాక్టర్ అయినప్పుడు మీ నాన్న నా నాన్న కాడా? సర్లేండి నేను పక్కింటికి వెళ్ళొస్తాను. ఎందుకు? మొగుడు ఎవరికైనా మొగుడే కదండి. ఇదిగో, ఏదో పంచలు వేసా అంటే బాగుండదా? ఏమనుకుంటున్నావు? డార్లింగ్ సారీ, సర్లే కానీ రాత్రి ఎలాగో మిస్ అయ్యాం. ఈ రోజు రాత్రి మాత్రం అస్సలు మిస్ అవ్వను. అంటే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. వెళ్ళి ఇప్పుడు నేను చెప్పింది మీ అమ్మాయికి చెప్తారా? ఏమైంది? అల్లుడు గారు ఉత్తరం రాశారు. ఎవరికి? మన అమ్మాయికి. వెళ్ళిచ్చేయి. అమ్మో, మా నాన్న లేకపోయేసరికి ఏదో జరుగుతుంది. ఒరే నాన్న ఎక్కడున్నావురా నాయన? నాన్న నువ్వు ఇక్కడున్నావు ఏంటి నాన్న? నువ్వు పొద్దు నుంచి లేకపోయేసరికి నాకు ఎంత బాధలో తెలుసా? నరకంలో ఉన్నా నాన్న. పగలు నాకు కనిపించిన విషయం వాళ్ళకి తెలిసిపోద్దని ఎంత తపన పడుతున్నా తెలుసా? నువ్వు వచ్చేసావు, థ్యాంక్స్ నాన్న. ఇక్కడే ఉండే, నువ్వు ఎక్కడికి వెళ్ళకు. నాన్న కాదురా, ఆ. మామ ఇక్కడ. ఏమిరా ఇన్ని రోజులు పెద్ద జెంటిల్ మ్యాన్ లాగా యాక్ట్ చేస్తా, మమ్మల్ని అందరినీ మోసం చేస్తా, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఈ సంగతి ఇలా కాదురా, ఇలా కాదురా, ఇలా కాదురా. నేనేం చేయలేదు. ఏమైనా ఉంటే మా నాన్నతో మాట్లాడు. కరెక్ట్ గా చెప్పారా? ఆగు, మా నాన్నని పిలుస్తా. నాన్న ఏమిటా మామ అల్లుళ్ళు ఇద్దరు సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ షింక్ అయిపోయారా ఏమిటి? ఏమి లేదు బావగారు, ఇలా రండి. ఏమా వస్తున్నానండి. ఇలా రా. ఏమిరా మమ్మల్ని అందరి చేస్తారా? ఏమిటి ఎక్కడ పడితే అక్కడ కొడతారేంటి? కర్రున్నోడు ముందు మాత్రమే కొడతాడు, కసున్నాడు మనం కొట్టడంలో మామూలే ఉంది. ఊడి చేత కొట్టించాలో వాడి చేత కొట్టించాలా? నీ నాన్ని నేను కొట్టి ఇక్కడున్నాను రా. ఇక్కడ రా, ముందుకు రా. రా, ఏం చేస్తావు? చంపేస్తా ఏమనుకున్నావా? నాన్న నాన్న ఎక్కడున్నావు నాన్న? పాపం మా నాన్న హర్ట్ అయి ఉంటాడు. నెల్లి మా నాన్నని తీసుకొస్తా. నాన్న ఇదిగో నాన్న, నాన్న. సో మీ స్కిట్ మా జడ్జెస్ కి ఇలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ బిగిన్ విత్ రోజా గారు. బాగుంది శేషు గారిది, మీ మామయ్య క్యారెక్టర్ చాలా బాగుంది, మీది ముగ్గురిది. నాగబాబు సార్ బాగా తీసుకున్నావు, మంచి పాయింట్, గుడ్. ఏమండి దాన్ని కూడా లేపలేకపోతున్నారా? నీలాంటి దాన్ని చేసుకుంటే ఈ కర్ర లేపలేము. ఏంటో ఏమండి ఎందుకండి అంత కోపం? నేను అందంగా లేనా? కుక్క అందంగా ఉందని కాపురం చేస్తావా? కాపలాగానే ఉంచుతాం. మీరు అలాగంటారు కానీ బయట మన జోడీ బాగుంది అంటున్నారు తెలిసిన? జాడీలో పచ్చళ్ళు అమ్ముకునే దానిలా కూడా దీనికి నేను జోడి ఏంచండి. ఇంతకీ అదేది మన పుత్రిక లోపల ఉందండి. ఏమే లోపలేం చేస్తున్నావు? బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నాన్న. బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి, ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అవుతుంది. అమ్మ ఇంట్లో లేదు కదా? ఎలా చెప్పారు నాన్నగారు? ఇల్లు స్వర్గంలా ఉంటేను. స్వర్గానికి నరకానికి తేడా ఏంటి నాన్నగారు? పెళ్ళం ఉన్న ప్రతి ఇల్లు నరకం లాంటిది, అదే పెళ్ళం లేని ఇల్లు స్వర్గం లాంటిది. ఇది పెళ్ళైన ప్రతి మగాడికి తెలుసు తల్లి. ఏమండి నాకు చెమట పడుతుంది. ఏ శ్రీను అయ్యారు ఖర్చు ఫేదరా? తేలేదు అయ్యారు. సరే ఆ 500 రూపీస్ నోట్ ఇవ్వు. ఇదిగోండి అయ్యారు. సారీ డార్లింగ్, ఖర్చు ఫేద ఏమనుకోద్ది, ఒక్క రోజు 500 రూపీస్ నోట్ చేసి. అయ్యగారు మీకు కూడా చెమట వస్తుంది అయ్యగారు? నాకు చెమట వస్తుందా? అవునా గారు? 500 రూపీస్ నోట్ ఇవ్వు. అయ్యగారు 500 నోట్ లేదు అయ్యగారు, 1000 రూపాయలు ఉంది నోట్. సరే ఇదిగోండి అయ్యగారు. అరే శ్రీను అయ్యగారు నా దగ్గర పాత పని చేసాడు ఎందుకు మనిషి తెలుసా? తెలియదు అయ్యగారు. ఇలాగే చెమట తుడుచుకొని నోట్లు కింద పడేసా. అయ్యగారు ఆ నోట్లు తీసుకెళ్లాడు, షాప్ లో కొనుక్కున్నాడు. అయ్యగారు అవి దొంగ నోట్లో తెలిసాడు, మూసేశారు.
అంటే ఇవి ఈ ఒరిజినలే ఏ రంగా అయ్యగారు దా గొడిగే ఇంట్లో గొడిగి అంటే అయ్యగారు నేను గొడుగు కింద ఉండాలి నీకేం ప్రాబ్లమా? నాకేం లేదు అయ్యగారు. లాస్ట్ టైం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ రంగారావు గారు మనకన్నా డబ్బులు తక్కువ ఉన్నాయి, వాళ్ళ అసిస్టెంట్ 24 hours గొడుగు పట్టుకునే ఉంటాడు. ఆయన సాయంత్రం తీసాడంట అయ్యగారు. ఏ అలా ఆవిడ బాత్రూమ్ వెళ్ళి స్నానం చేస్తే అక్కడ కూడా పెట్టాడు గొడుగు.